ఈ మధ్య క్లైమేట్ చేంజ్ అయిందండి మా ప్లేస్లో. సో మా ఇంటి ముందర ట్యూలిప్స్ బాగా వచ్చాయి. ఒక 3 కలర్స్ ఉన్నాయండి, ఆరెంజ్, ఎల్లో అండ్ పర్పుల్ కలర్స్ ఉన్నాయి. బాగా లాస్ట్ ఇయర్ అంతా పెట్టామండి, ఈ రో అంతా పెట్టాము ట్యూలిప్స్. బట్ ఒక 5-6 మొక్కలే వచ్చాయి, మిగతా అన్నీ రాలేదండి. అందరికీ నమస్తే అండి. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మా ఇంటికి డిన్నర్కి గెస్ట్లు వస్తున్నారండి. సో నేను మన చిల్లుగారె ఉంటుంది కదా, అది కొంచెం మసాలా చిల్లుగారె లాగా చేశాను. దానికి చికెన్ అండ్ సాంబార్ చేశానండి. ఇవాళ అది మీకు చూపిస్తాను. రెసిపీస్ ఎలా చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు ఏ రెసిపీ ఎలా చేసుకోవాలో బాగా తెలుస్తుంది. ఇది సాంబారు, చెన్నై సాంబార్ అండి. ఇది చికెన్ కర్రీ, రాయలసీమ చికెన్ కర్రీ. నాటుకోడి కాదండి, జస్ట్ నార్మల్ కోడి చికెన్ కర్రీ. ఇట్లా కొంచెము గ్రేవీగా చేశాను, ఎందుకంటే ఈ వడలకు చికెన్ కర్రీలో కానీ సాంబార్లో కానీ వేసుకొని తినడానికి. ఇది రాయలసీమ ఫేమస్ వడ అండ్ చికెన్ కర్రీ అండ్ కాంబినేషన్ అండి. సాంబార్ వడ అండ్ చెన్నై సాంబార్ కాంబినేషన్ అండ్ వడ అండ్ చికెన్ కాంబినేషన్ అండి. ముందుగా ఒక గిన్నెలో 4 కప్పుల ఉద్దిపప్పు వేసుకున్నానండి, అంటే మినపప్పు 4 కప్పులు వేసుకున్నానండి. 4 కప్పుల మినపప్పుకి నేను ఒక 1/4 గ్లాసు బియ్యం వేసుకున్నానండి. సేమ్ కప్పు మెజర్ తీసుకున్నాను. ఒక 4 కప్పుల ఉద్దిపప్పుకు 1/4 కప్పు బియ్యం వేసుకున్నాను. బాగా కడిగి ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. మార్నింగ్ లేచి గ్రైండర్లో వేసుకున్నానండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ ఏరియేషన్కి మనం బాగా కలపాల్సి వస్తుంది. గ్రైండర్లో అయితే అవసరం లేదు, అదే బాగా రుబ్బుతుంది కాబట్టి మంచిగా సరిపోతుందండి. రుబ్బుకునేటప్పుడు నేను సాల్ట్ వేసేసానండి. గ్రైండర్లో మెదుగుతున్నప్పుడు అట్లా అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలండి కొంచెము. తర్వాత బాగా అయిందో లేదో ఒక వాటర్లో వేసుకుంటే పిండి తేలాలండి. తేలితే బాగా అయినట్టు పిండి లెక్క. దాంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్, బాగా సన్నగా ఇలా సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ముందుగా పెట్టుకోవాలి. అండ్ రుబ్బు పెట్టుకున్న పిండి ఒక బౌల్లో తీసుకున్నాను. దాంట్లోకి కొంచెము కొత్తిమీర అండ్ పుదీనా వేసానండి. వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ సన్నగా తురిమిన పచ్చిమిర్చి ముక్కలు కలుపుకున్నాను. ఈ పిండిని బాగా కలపాలండి. మనము ఎంత గ్రైండర్లో వేసినా కూడా మళ్ళీ కూడా చేతితో చాలాసేపు కలపాల్సి వస్తుంది. బాగా పిండుతూ బాగా కలిపినామనుకోండి బాగా గుల్లగా వస్తాయి వడలు. కొంచెం ఒక 5 minutes ఏమో కలిపానండి నేను. బాగా నీట్గా అన్ని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. మళ్ళీ కరివేపాకు ఉన్నా కూడా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఒక బాండలీలో ఆయిల్ పెట్టుకున్నాను. చేతికి కొద్దిగా వాటర్ తీసుకొని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని నూనెలో వేసుకోవటమే అండి. ఈజీగా వచ్చేస్తుంది. ప్రతి వడకి కొంచెం చేతి అడుపుకుంటా ఉంటే మీకు పిండి చేతికి అంటదండి. ఈజీగా ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. నాకు ఒక 4 అంటే టోటల్ 4 గ్లాసుల ఉద్దిపప్పు, 1/4 గ్లాసు బియ్యంకి నాకు టోటల్ 60 నుంచి 70 వడలు వచ్చినాయండి.
అందరికీ సరిపోవాలి కదా, సో 60 వడల వరకు వచ్చాయండి. బాగానే తిన్నారు. ఇలా వడలన్నీ వేసేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక 2-3 సార్లు కిందకి పైకి కలుపుకుంటా రావాలండి. 2 సైడ్లు బాగా కాగేటట్టు, అంటే కొంచెం లైట్గా ఇట్లా రెడ్ కలర్లో వచ్చేటట్లు చూసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం నుంచి కొంచెం హైలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగండి, ఇలా కొంచెము రెడ్డిష్ కలర్లో అట్లా వచ్చిన తర్వాత తీసేసి ఒక పేపర్ బౌల్లో ఉన్న దాంట్లో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. దీంట్లోకి సాంబార్లోకైనా ముంచుకొని తినచ్చు, పెరుగులాగా అట్లా చేసుకొని తినచ్చు. అండ్ చికెన్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ డిష్, చిల్లుగారె అండ్ చికెన్ కర్రీ. నాటుకోడి పులుసు అయితే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నాటుకోడి పులుసు విత్ చిల్లుగార చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్. సంక్రాంతి ఆ టైంలో అయితే చాలా బాగా తింటారండి ఇది. ఇప్పుడు సాంబార్ ప్రిపరేషన్ చూపిస్తానండి. ఒక బౌల్లో ఒక 2 కప్పులు కందిపప్పు తీసుకోవాలండి. ముందుగా బాగా వాటర్తో కడిగేసి ఒక 1 అవర్ వాటర్తో నానబెట్టాలండి. అలా నానబెడితే కొంచెం మంచిగా ఉంటుందండి, గ్యాస్ అట్లా ఫామ్ అవ్వదు. తర్వాత కుక్కర్లో వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. తర్వాత విజిల్స్ వచ్చేసిన తర్వాత బాగా పప్పును మ్యాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం నున్నగా రావాలండి పప్పు, మరి పలుకులుగా కాకుండా నున్నగా రావాలి. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ కారము, కాశ్మీరీ కారము అండ్ మామూలు కారం 2 వాడతానండి కలర్ కోసము. మళ్ళీ పసుపు, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ 4 స్పూన్ల సాంబార్ పొడి అండి. ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో. నేను దీని లింక్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఇది సాంబార్కి అండ్ రసంకి రెండిటికి వాడుకోవచ్చు. సో మొత్తము మనకు 2 రకాల కారంలు పెట్టాను, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ నార్మల్ కారం కోసము, ఉప్పు అండ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పసుపు అండి. మళ్ళీ మనం మ్యాష్ చేసుకున్న పప్పు, అంతేనండి. దీని సాంబార్లో వెజిటబుల్స్ క్యారెట్, సొరకాయ, మునక్కాడ, వంకాయ అండి. ఈ 4 తీసుకున్నాను. అండ్ 2 టమోటాలు తీసుకున్నానండి. కొంచెం చింతపండు ముందుగా నీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసుకున్నాను. ఒక బౌల్లో వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అండ్ దీంట్లోకి ఎండుమిరపకాయ కూడా కావాల్సి వస్తుంది. ఎండుమిరపకాయ, ఆవాలు ఇవన్నీ నార్మలే కదండి, అవి ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు. ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, హింగ్ పౌడర్ అండి, ఒక 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఒక గరిటె తీసుకొని మొత్తము కలుపుకున్న తర్వాత సన్నగా తురిమిన అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇది ఒక ఫుల్ ఆనియన్ పట్టిందండి, కాస్కోలో ఆనియన్ పెద్దగా ఉంటుంది కదా, నాకు ఒక ఫుల్ ఆనియన్, అంటే పాత్ర చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద పాత్ర కదండి, దానికి సాంబార్ చేస్తున్నాను. సో నాకు ఒక పెద్ద ఆనియనే పట్టింది.
ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ముందే ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకున్నాను నేను. మళ్ళీ రుచికి సరిపడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటానండి లాస్ట్లో. కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, క్యారెట్, అనపకాయ, మునక్కాడలు అండ్ వంకాయ, ఈ 4 ఏ కూరగాయ అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. మన ఇంట్లో ఒక్కొక్క కూరగాయ మిగిలిందంటే అవన్నీ కూడా వేసుకొని సాంబార్ పెట్టేసుకోవచ్చు. అన్నీ వేసి మళ్ళీ కలుపుకోవాలండి. కొద్దిసేపు బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలండి. మరి కొంచెం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఆ టమాటా కూడా కొంచెం మగ్గే వరకు కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనము చింతపండును వాటర్లో నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి. దాన్ని మొత్తము అందులో సాంబార్లో వేసేసుకోవాలండి. ఆనియన్స్, కూరగాయలు అన్నీ కూడా ఆ చింతపండు గుజ్జులో అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 నిమిషాలు, 5 నిమిషాలైనా కూడా బాగా ఉడికేటట్లు చూసుకోవాలండి. ఆ చింతపండు పులుసు మొత్తం నేను పోసేసుకున్నాను. ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు నేను అందులో బాగా నానేటట్లు ఉడికించుకున్నానండి. తర్వాత 2 కారాలు వేసేసుకున్నానండి. కాశ్మీరీ కారము అండ్ ఇంటి నుంచి తెచ్చుకున్న, ఇండియా నుంచి తెచ్చుకున్న కారము 2 కలుపుకున్నాను. అండ్ 4 స్పూన్ల సాంబార్ పొడి అండి. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వేసి అన్నీ కలుపుకోవాలండి. తర్వాత మనము ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును ఆ సాంబార్ మిశ్రమంలో వేసేయాలండి. వేసేసి బాగా వాటర్, నేను ఆ చిన్న కుక్కర్లో ఉడకపెట్టుకున్నాను కదండి, దానికి 3/4 ఉన్న వాటర్ వేసి పోసానండి. ఎందుకంటే కొంచెం బాగా ఉడకాలి కదా, బాగా పలుసగా కూడా రావాలి కదా సాంబారు. సో వేసేసి వాటర్ పోసేసుకున్నానండి. పోసేసుకొని ఒక 20 నుంచి 25 మినిట్స్ వరకు ఉడకపెట్టుకున్నానండి. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇంకొంచెం వాటర్ కూడా పడుతుంది. ఇంకొంచెం వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 20 to 25 మినిట్స్ ఉడకపెట్టుకుంటే కొంచెం తగ్గుతుందండి సాంబారు. వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోతుంది కదా, కొంచెం బాగా ఉడుకుతుంది. మరీ అంత పలుచగా కాకుండా మరీ చిక్కగా పప్పులాగా కాకుండా బాగా వస్తుందండి. ఇది చెన్నై స్టైల్ సాంబార్ అండి. ఇది మా అమ్మ నేర్పించింది.
అంతేనండి, సింపుల్ అయిపోతుంది. కొంచెం ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి, మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోండి. దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేస్తే సరిపోతుందండి. ఈ సాంబార్ చాలా బాగుంటుందండి. కర్రీకి ఒక 2 kgs చికెన్ తీసుకున్నానండి. 3 టమాటోస్ సన్నగా కట్ చేసుకున్నాను. ఇది ఒక పెద్ద ఆనియన్ అండి, కాస్కో ఆనియన్ ఉంటుంది కదా, అది ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అన్నిటికీ ఈ స్పూన్ వాడానండి. ఒక స్పూను ఈ సైజ్ స్పూన్ వాడాను. దాంతో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ గరం మసాలా, ఇది 1 స్పూను సోంపు పొడి, 1.5 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ 2 స్పూన్స్ మామూలు చిల్లీ పొడి అండి, ఇండియా నుంచి వచ్చింది. ఇవన్నీ కావాలి. ఇవండి అన్ని ఇంగ్రీడియంట్స్. ఆనియన్, టమాటా అవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఈ చిన్న చిన్న కప్పులో తీసుకున్నా కూడా 1 స్పూనే యూజ్ చేశానండి. అన్నీ సేమ్ స్పూన్ యూజ్ చేసి అన్నీ ఎన్నెన్ని కావాలో ముందు చెప్పాను కదా అలా తీసుకోవాలండి. ఒక కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, దీనికి కూడా ఒక పెద్ద కాస్కో ఆనియన్ ఒకటి పెద్దది పడుతుందండి. ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ కూడా ఒక లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉండనిచ్చి వేగనివ్వాలండి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనే చేసుకున్నాను. మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కలర్ రాదండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బాగా శుభ్రంగా కడుగుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఆ చికెన్లోకి మొత్తము బాగా ఉప్పు కలిసేటట్లు కలుపుకోవాలి. ఉప్పు, ఆనియన్స్ అండ్ మనం ముందుగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పట్టేటట్లు కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఉంచుకోవాలండి. తర్వాత ఇది టోటల్ 2 కేజీల చికెన్ అండి. 2 కేజీల చికెన్ని నేను ఎందుకు కుక్కర్లో చేస్తున్నానంటే వడల్లోకి కొంచెం గ్రేవీ కావాలండి. సో కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తే కొంచెం మనకు గ్రేవీగా వస్తుంది, ముక్క కూడా తొందరగా ఉడికిపోతుంది కదండి, అందుకని కుక్కర్లో చేస్తున్నా. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఆ చికెన్లోకి 1 స్పూను పసుపు, ఒక్కొక్కటి వేసుకొని అన్నీ ఒక్కొక్కసారి కలుపుకుంటూ రావాలండి. చికెన్కి అన్నీ బాగా పట్టేటట్లు. పసుపు కూడా వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచాం కదా, తర్వాత సన్నగా 3 టమాటాలు పెట్టాయండి నాకు. ఈ 3 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది కూడా బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం బాగా మగ్గాలి కదా, ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉంచితే టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయండి. అలా ఉంచాలి. దీనికి కూడా ఒక 2 స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను, నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. నాది నార్మల్ చిల్లీ పౌడర్ పెద్ద కలర్ రాదండి, అందుకనే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. సో నాకు సరిపోతుంది. 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడి, 1.5 స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ సోంపు పొడి, ఇది సోంపు పొడి, అది గరం మసాలా పొడి అండి. అంతా బాగా కలుపుకోవాలి.
ముక్కలకంతా కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సోంపు పొడి అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువే వేస్తానండి. కొత్తిమీర ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు కనుక చికెన్కి యాడ్ అయితే ఇంకా బాగా అథెంటిక్ ఫ్లేవర్ వస్తుంది అనేసి కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. ఒక 2 సార్లు కలిపెట్టుకున్న తర్వాత ఉప్పు కనుక మీకు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు ఎంత కావాలో అంత వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని 1 కప్పు వాటర్ పోసానండి. ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కావాలని చెప్పాను కదా, కొంచెం 1 కప్పు వాటర్ పోసేసి మళ్ళీ ఒక 2-3 సార్లు కలిపెట్టేసుకున్న తర్వాత ఆ కర్రీని అంతా కలిపెట్టుకొని కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టేసి దించేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా నాకు 2 విజిల్స్ తర్వాత ఇలా వచ్చిందండి. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. అన్నీ రెడీ అయిపోయాయండి. వడలు, సాంబారు, చికెన్ కర్రీ అండ్ రైస్ కూడా పక్కన పెట్టేశానండి. చాలా మంచిగా తిన్నారు. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.